హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి అడుగుతున్నారు హోమ్ టూర్ పక్క మీ ఇల్లు చూపించండి ఒకసారి. సరే ఒకసారి చేద్దామని చెప్పేసి ఏం లేదు ఫ్రెండ్స్, పైన మేము ఉండేది చూడండి. నేను ఒక దాంట్లో పెట్టా కదా నా మొక్కలు, ఇదిగోండి బయట ఇదంతా కూడా చూడు వర్షం వస్తుంది ఫ్రెండ్స్, అందుకని చూడండి. ఇది డోరు తీస్తే ఇదిగోండి చూడండి నా బెడ్. ఇది చూడండి నా కూతురు ఏం రాసుకుందో, ఇవన్నీ కూడా ఐ మిస్ యూ ఆల్ ఫ్యామిలీ, ఎందుకంటే తన హాస్టల్లో ఉంటుంది కదా, సో అందుకని ఇవన్నీ రాసుకొని వెళ్ళింది. నెక్స్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్, మా పాపది నేను చేయించాను ఫోటో ఫ్రేము, దాని బర్త్డే December 6th అనమాట. సో దాని అన్ని ఫొటోస్ అన్నీ చిన్నప్పటి అన్నీ కూడా గుర్తుగా కీర్తి ప్రజ్వల నా కూతురు పేరు. నెక్స్ట్ ఇది దేవుడిది ఒకటి ప్రామిస్ కార్డు ఫ్రెండ్ నాకు వచ్చింది, నీకు శుభముగాక ధైర్యం తెచ్చుకోనము. నెక్స్ట్ ఇదిగో ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫోటో, ఇదిగోండి నా కూతురు నా కొడుకు నేను మా ఆయన. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంకొకటి, ఇదిగో నేను మా మమ్మీ వాళ్ళిద్దరు, అంటే మా ఆయన వాళ్ళ మేనత్తలు ఇద్దరు, పెద్దామా చిన్నామా, సో వాళ్ళకి ఆడపిల్లలు లేరని చెప్పేసి నన్ను మంచిగా చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను మమ్మీ డాడీ అనే పిలుస్తాను వాళ్ళని. నెక్స్ట్ ఇటు వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒక వాక్యం, ఇదిగోండి మా గడియారం, ఇదిగోండి ఫ్రెండ్స్ మా టీవీ. నెక్స్ట్ ఇదిగోండి మా బీరువా, అవన్నీ నా బ్యాగ్స్, మా ఏసీ. ఇటు వచ్చేసి ఫ్రెండ్స్ ఇది అండి నా ఫోటో ఫ్రేమ్, నా బర్త్డే అప్పుడు మా ఫ్రెండ్స్ ఇచ్చారు గిఫ్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇదిగో ఇది నా బెడ్, ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది షెల్ఫ్, ఇదిగో నా కొడుకు 9th month అప్పుడు ఫ్రెండ్ ఇది, ఇదిగోండి ఇది 6th month అప్పుడు, ఇది ఫస్ట్ బర్త్డేకి నేను చేయించాను. ఇదిగోండి మొదటి పుట్టినరోజు వేడుక మా పాపది, ఫస్ట్ బర్త్డే. ఇదిగో ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు అది. ఇదిగోండి ఫ్రెండ్, ఇది నేను నర్సింగ్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ స్నేహ అనమాట తన పేరు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ వాక్యం రోజుకు ఒక వాక్యం రాసుకొని దీన్ని ఇలా పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇదిగోండి ఫ్రెండ్ నా గాజుల స్టాండ్, ఏసీ రిమోట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నాది కబోర్డ్. దీంట్లో వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ, ఇదంతా కూడా నేను ఫస్ట్ బైబిల్స్ ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడి వాక్యాలు ఇవన్నీ. ఈ షెల్ఫ్లో వచ్చేసి అన్నీ కూడా జస్ట్ టాయ్స్ ఇలా డెకరేషన్ ఇలా పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇదిగోండి ఫ్రెండ్, నేను ఇది నర్సింగ్లోనే ఫస్ట్ ఇయర్లో, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను. ఇదిగోండి నాకు ఇది హాస్పిటల్లో ఇచ్చారు ఫ్రెండ్, ఇదిగోండి నా ఫ్లవర్ వాజ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కబోర్డ్ ఫ్రెండ్, దీంట్లో అన్నీ కూడా ఇదిగోండి నా కొడుకు కూతురు చిన్నప్పుడు, ఇదిగోండి కెల్విన్ది ఫస్ట్ బర్త్డే అప్పుడు, ఇదిగోండి టెడ్డీ బేర్స్ మా పిల్లలే, ఇదిగోండి ఇవన్నీ కూడా పిల్లలే. ఏంటంటే అసలు వాళ్ళు ఊరుకోరు, ఏదన్నా తీస్తే కూడా మొత్తం అన్ని టెడ్డీ బేర్స్ అనమాట ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి అసలైన ఈ ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ కూడా నాకు మెమొంటోలు అనమాట, అంటే గేమ్స్ కానీ బెస్ట్ విన్నర్ అని, స్కిట్ అని, రన్నింగ్ అని, ఇంకా చాలా ఆటలో నాకు ఇవన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్ షీల్డ్స్. ఇదొకటి ఫ్రెండ్స్ చూడండి, నీ ఆశీర్వాదాలు పొందిన నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడిననుంది. ఈ వాక్యాన్ని నాకు వచ్చింది కాబట్టి నేను అలా పెట్టుకున్నాను. ఇక వస్తే ఇది ఇంకొక రూమ్ ఫ్రెండ్స్ ఇవి నేను నా బట్టలన్నీ మామూలుగా వేసుకుంటాము. నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్, మా ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్లో ఏముంటాయి ఇవన్నీ ఫ్రెండ్స్, కాయలు ఫ్రూట్స్ ఏదో చెత్త పెట్టుకుంటాం. ఇది ఒక డబ్బా ఫ్రెండ్స్, అంటే మామూలుగా మనం పీనట్స్ ఇలా పెట్టుకుంటాం కదా, సో ఇదేమో కాజు పిస్తా ఇంకా ఇట్లా అన్నమాట. ఇదిగోండి జీడిపప్పు ఇలా ఇవన్నీ కూడా ఈ ర్యాక్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చి మ్యాంగో పికిల్ ఫ్రెండ్స్, మ్యాంగో పికిల్ దీంట్లో పెట్టుకున్నాను. ఇదిగో బెండకాయలు, ఇక ఇవన్నీ కూరగాయలు తెలుసు కదా మనం అన్నీ చాలా పెట్టుకుంటాము. ఇంకా ఏం లేవు ఫ్రెండ్స్, ఇవే ఉన్నాయి నా ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ పైన ఇది పెట్టుకున్నాను డెకరేషన్కి ఫ్లవర్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఇదొకటి టబ్ షేప్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మా కిచెన్ మొత్తం కూడా ఇలా ఉంటుంది, మొత్తం కబోర్డ్స్ అనమాట. ఏంటంటే ఇంక అన్ని కబోర్డ్స్లో పెట్టుకుంటాము, కనిపించవు. ఇటు వచ్చేసి మొత్తం ఈ కబోర్డ్లన్నీ బుక్స్ ఇంకెలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కబోర్డ్లో వచ్చేసి నా ఐటమ్స్ అన్నీ బ్యాగిల్స్ మొత్తం ఇలా వీటిలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక గిన్నెలు ఫ్రెండ్స్. ఈ కబోర్డ్ వచ్చేసి ఈ మొత్తం
ఈ గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్, ప్లేట్స్ అట్లా అనమాట. నెక్స్ట్ ఈ కబోర్డ్లో వచ్చేసి బాక్సెస్, కప్స్ ఇవన్నీ ఇలా స్టీల్ అన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి ఇది ఒక కబోర్డ్ ఫ్రెండ్స్. ఈ కబోర్డ్లో వచ్చేసి అన్నీ ఇలా పెట్టుకున్నాను. ఈ కబోర్డ్స్లో అన్నీ స్టీల్ నాయి, మొత్తం క్యాన్స్ అలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు అన్ని పోప్స్ డబ్బాలు అవన్నీ కూడా దీంట్లో ఇలా బయటకు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఒక డోరు, బయట ఓపెన్ ప్లేస్. ఇది మా వాషింగ్ మిషన్. పైన ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్రెండ్స్, అది కడుతున్నారు మా షింక్. అంతే ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.